ఏమరా ఎంత రేట్, ఒకటి 5 రూపాయలు, 5 రూపీస్, 50 రూపీస్, 500. అది నేను ఇట్లాంటి ఉండాలి ఒక ఆలోచన వచ్చింది మా ఆయన. మంచి మీద చూసింది, మొత్తం బొమ్మలు వచ్చింది. చూసిన వెంటనే రైట్ అంటే కుడి చెవుల ఓడు ఉన్నది, కుడి చెవుల ఓడు రంధ్రం ఉన్నది. అది ఇది ఉన్నట్టుంది చూద్దామని ఒక చిన్న సీట్ వేసుకున్నాడు. సీట్ వేసుకొని ఆ చెవుల పెట్టింది. ఎవరు? మేధావి. ఈ చెవుల నుంచి పెడితే ఈ చెవులకి చెల్లింది. అది ఈ చెవులు పెడితే డైరెక్ట్ ఇళ్ళకి చెల్లేసి ఓకే. ఇంకోటి తీసుకున్నాడు. ఈ చెవులు పెడితే నోట్లకి చెల్లినది. ఇంకొకటి ఈ చెవులు పెడితే అది లోపలిపోయింది, కడుపు లోపలి. అంటే అప్పుడు ఆ బొమ్మ చూసి అర్థం చేసుకుని మేధావులు ఉంటారు కదా, ఇట్లాంటి భగవద్గీత మేధావులు అర్థం చేసుకుని అదే ఈ చెవుల ఈ చెవుల విడిచిపెట్టారు 5 రూపీస్. ఇది విడిచిపెడతారు కదా వాళ్ళ వాల్యూ ఎంత? ఓకే. ఈ చెవుల ఇవి నోట్లకి బయట అవుతారు కదా వాళ్ళు 50 రూపీస్. ఈ చెవులని కడుపులకు పోయి వాళ్ళు జీవశక్తి చేసి వాళ్ళు అనువాదం దగ్గర ప్రాక్టికల్ అనుభవం చేసి ఇతరులు చెప్తారు వాళ్ళు 500 గ్రాములు వస్తుంది. మీరు 5 రూపీస్ అవుతారా, 500 అవుతారా, 50 అవుతారా చెప్పండి. అవుతారా? 50 కాదు కాదు ఎందుకు కదా, 500 అవుతారా? భవిష్యత్తు పిల్లలు మాత్రం అన్నారు 500 అవుతుంది. ఎందుకంటే మీరు ఇవి చదివి మీరు జర్నీ చేసుకుంటే మీరు లైఫ్ లో మీరు మంచి మంచి కలెక్టర్లు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, ఇంజనీరింగ్ కావచ్చు. అట్లాంటి భగవద్గీత శ్లోకాలు ఇంపార్టెంట్, ఇంపార్టెంట్ అది మాకు చెప్పడానికి ఇంత కష్టం అవుతుంది పిల్లలకు. మీరు ఇప్పుడు మాకు చిన్నప్పుడు మాకు ఇట్లాంటి దొరకలేదు అమ్మా, ఇంకా మేధావులు అవుతుండొచ్చు అనుకున్నాం. ఇప్పుడు మీకు దొరుకుతున్నాయండి. ఇది ప్రయత్నం చేసి ఎవరైనా చేసి చదువుతారనుకో మీరు లైఫ్ లా పెద్దగా సూసైడ్ చేసుకోవడం, పిచ్చి పిచ్చి అవన్నీ వేసాలు వస్తే అవన్నీ పోదు. ఎవరైనా చెడు దొరికారనుకో అక్కడ ఓడడం చెప్పగల శక్తి మీ దగ్గర వస్తుంది. ఎందుకంటే దీనివల్ల అర్థమైనా ఎవరైనా చెడు చేసి మీకు మంచి చేసింది కదా, ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఎవరైనా చెడు చేసి ఏమైనా చేస్తున్నారు రాదు, అప్పుడు ఇది వద్దురా, ఇది తప్పు ఉన్నది, అధర్మం ఉన్నది, ఇది చెయ్యొద్దు, దీనివల్ల దుఃఖం వస్తుంది, బాధ వస్తుంది, చెయ్యొద్దు మీ ఫ్రెండ్స్ మీరు చెప్పొచ్చు కదా. అంత జ్ఞానం చిన్నపిల్లలకు ఇచ్చేసేది ఇట్లాంటి పుస్తకం అమ్మా. అర్థం కాదు? అట్లాంటి పుస్తకం మీరు జీవించుకుంటే మీకు జీవితంలో ఎంత మంచి ఏదనుకో చెప్పలేంత మంచి. మీ అమ్మవారు చదవచ్చు వాళ్ళు కూడా. ఇప్పుడు గత ఏమి చెప్పింది కదా, ఇప్పుడు 5 రూపీస్ అవుతారా, 500 అవుతారా, 50 అవుతారా, 500 అవుతారా? 500 ఏమవుతారు? ఈ చదువు 5 రూపీస్ బాగుంటుంది కదా, వద్దా? ఏం కాదు కదా. ఇది టీచర్ ఎప్పుడు ఇట్లా పెడతారు కదా, పట్టుకుంటారా? పట్టుకొని చెప్తారా, రాస్తారా? చెప్తానేమో 50, రాస్తే మనసులో పెట్టుకుని ఎగ్జామ్ వచ్చి రాస్తే 500. అవును కదా, మంచి మార్క్స్ వస్తాయి, టీచర్కి స్కూల్ మంచి పేరు వస్తుంది, కాలేజీలు మంచి దొరుకుతాయి, మంచి జాబ్ కొడుతుంది, మంచి బుద్ధి మంచి వస్తుంది. కాబట్టి మీరు మంచిగా బాగుపడి మన దేశానికి మంచి పనులు చేయగలిగే వీరులు మీరే నామా, మీరే, మేం కాదు. రేపు బాగుపడులు మీరే. అవునా కదా? ఇప్పటి నుంచి మీకు ఒక ఇత్తనం వేసినామంటే ఆ ఇత్తనం ఏదేస్తే మొలుస్తుంది కదా. ఇప్పుడు టమాటా వేస్తే టమాటా వస్తుంది, మామిడి పండు వేస్తే మామిడి పండు వస్తుంది కదా. అట్లా మీరు ఎట్లాంటి మంచి విత్తనం వేసినాం అనుకో ఏమైతే మీ లోపల మంచి భావాన్ని వస్తుంది. అందుకే ఇప్పటి నుంచి మీ టీచర్గా పర్మిషన్ ఇచ్చినందుకు మంచి భావన చేసిన మంచి పుస్తకం రోజు ప్రాక్టీస్ చేసి చదివితే మీ జీవితంలో మీరు మంచి ఈ స్కూల్ మీరు చిన్నప్పుడు ఈ స్కూల్లో చదవడం అనే పేరు వాళ్ళకి రావాలి. అట్లాంటి స్కూల్ అవునా తెస్తారా? చదవాలి శ్రద్ధగా. చూడండి తంటలేదు పొద్దున నుంచి సాయంత్రం కాకుంటారు, పోయినాక స్కూల్లో టీచర్ హోంవర్క్ ఇస్తారు, తర్వాత టీవీ చూసి పెళ్ళకి పడుకుంటారు. అంతేనా? టైం కూడా వెళ్తారు పాపం. సాటర్డే సండే ఉంటే వేసుకొని ఉంటుంది, ఆ రోజు చూస్తారు. కాబట్టి చూడండి ఏమవుతుంది. టీవీ చూసే టైంలో టీవీ చూడండి ఇవ్వపడతారు. చదివే టైంలో చదవాలంటే కానీ పుస్తకం ముందు వేసుకుంటే రాదు. చదువు 1 hour చదివితే 1 hour చదవాలి అంతే. అలా 1 hour టీవీ చూసి 1 hour టీవీ చూడాలి. తీసుకున్నప్పుడు తిరిగి కాదు, ఏ పని చేస్తే ఆ పని చేస్తేనే బాగుంటుంది కదా.
ఈ దినోత్సవం మీరు ఎక్కడ చూస్తారనుకో, నేను చెప్పింది దొరకదు కాదా మీకు? మళ్ళీ నేను దొరకను మీకు, అలా చేస్తానంటే కదా. అందుకే జాగ్రత్తగా వినాలని చెప్తున్నాను. టైం ఇచ్చిన టైం ఇంపార్టెంట్, ఒక్కొక్క అక్షరం ఇంపార్టెంట్ మాకు. ఆ టైం వేస్ట్ చేయొద్దు అనిపిస్తుంది. అర్థమైనా? ఓకే. ఇంకా మీరు ధైర్యంగా ఉండాలి, విల్లేస్తా మనం హెల్త్గా ఉండాలి. హెల్త్ ఎప్పుడు ఉంటాం మనం? మంచి రోజు ఆయన కూడా అదే ఫాలో అవుతాడు తెలుసా. వాజ్పేయి తెలుసా? చేయకూడదు. వాజ్పేయి కూడా అది చదువుతుంది. ఇందిరాగాంధీ రోజు చదువుతుంది భగవద్గీత. చాలా మంది మంచి మంచి మహాత్ములు రోజు భగవద్గీత చదవని తినమంటారు. ఒకటి బగారు పెట్టుకుంటారు. రోజు అన్నం వెళ్తాము, వాళ్ళు కూడా ఇట్లాంటి రోజు చదువుతారు. ఆ చదివి వాళ్ళు రాజకీయ పరంగా ఏం చెయ్యాలో ఏం చేయాలో తెలుసు కాబట్టి వాళ్ళు మహాత్ములుగా నిలబడి లేకపోతే వస్తాం కదా. మహాత్మా గాంధీ పాపం చనిపోయి ఎన్ని రోజులు అయింది. ప్రతి ఊరు కానీ స్టాచ్యూ ఉందా ఉందా? ఆయన కూడా మన లెక్క మనిషే కదా, ఆయన దేవుడు అయినా. కానీ ఆయన మంచి పనులు చేసిండు కాబట్టి ఆయన మహాత్ముడు అని చెప్పినాం. కానీ భారతదేశంలో కాదు మహాత్ముడైన, ప్రపంచంలో మహాత్ముడైన, ప్రపంచంలో వరల్డ్ ఇప్పుడు కూడా వరల్డ్ ఎక్కడ చూడకపోతే తప్పదు. గాంధీ మహాత్ముడే తెలియని మనిషి ఉంది కదా. అంత మహాత్ముడు మన భారతదేశంలో జన్మించింది తెలుసా. జన్మించి మన భగవద్గీతను అనుసరించింది కాబట్టి, చదివిన చిన్నతనం చదివింది కాబట్టి అంత పెద్ద పని చేసింది కదా. అదే మీరు ఈ భగవద్గీత 6 శ్లోకాలు చదివి మీ జీవనంలో మీరు నేర్చుకుంటండి. మీరు కూడా మహాత్ములు కావచ్చు, మీరు నరేంద్ర మోదీ కావచ్చు, మంచి కలెక్టర్ కావచ్చు, డాక్టర్ కావచ్చు, ఇంజనీరింగ్ కావచ్చు, మంచి 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 మేధావులు కావచ్చు. అవుతుంది కదా. అట్లాంటి పుస్తకం చిన్న ఊరి మీ గణిత తీసుకొచ్చాడు. మీరు చదువుతాను తెలుగు వస్తుంది కదా మీకు వస్తుందా? రాకుంటే నేను అన్ని గాయపడి చదివి ఇప్పించుకొని వాళ్ళు చదవాలి, మీరు కూడా ఎప్పుడు చదవాలి. ఓకే. ఎందుకంటే ఇది ఫస్ట్ హిందీలో వేసాడు. ఎందుకంటే అనువాదం చేసి నేను కాస్ట్ అది బొంబాయికి వేసిన అమ్మదరాగా ఈ అనువాదం చేసి నేను తెలుగులో తీసుకొచ్చిన మా తెలంగాణ పిల్లలకు కావాలని. యాక్చువల్ నేను బొంబాయిలో ఆ విధంగా సూత్రంలో చుట్టుపక్కల ఏమైనా ఉన్నాయి. అక్కడ 5,000 పుస్తకాలు పనిచేసిన స్కూళ్ళలో. ఇప్పుడు ఈసారి కూడా హైదరాబాద్ లో పనిచేసిన వాళ్ళకి అక్కడ ఇంకా కొన్ని స్కూల్ ఉన్నాయి. ఇక్కడ కామెంట్ వచ్చిన కాబట్టి ఇక్కడ ఏరియాని కవర్ చేద్దామని ఒక 7,800 పుస్తకాలు వచ్చిన నేను 2 స్కూల్ అయినాయి. ఈ స్కూల్కి పెద్ద స్కూల్ అంటే మాకు ఎక్కువ పరిచయం ఎక్కువ. దానివల్ల కొంచెం 2 స్కూల్ దొరికినాయి, రేపు రాకున్నాయి. దీన్ని ఎందుకు వచ్చినా అంటే దీనికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ ఖర్చు మా ట్రస్ట్ పెట్టుకుంటుంది. ఇది అనువాదం కూడా మా ట్రస్ట్ తీసుకున్నది. అర్థమైందా? ఇది మా పిల్లలు బాగుపడాలి, మన భారతదేశ తెలంగాణ పిల్లలు బాగుపడాలని తీసుకొచ్చినాం. అర్థమైందా? మీరు జాగ్రత్తగా గ్రహించి చదివితే తప్పకుండా మీరు మంచి మహాత్ములు అవుతారు. ఇది మా కోరిక. అంతేనా? సో దీంట్లో ఏమన్నది కీ ఆఫ్ సక్సెస్. సక్సెస్ రావడానికి చాలా చేయి మా తెలుగు రాదు. సక్సెస్ రావాలి కదా. సక్సెస్ అంటే తెలియాలి కదా మనకు. చెప్పండి, సక్సెస్ అంటే ఏంటి? సాధించడం. ఏం సాధించాలి? ఏం సాధించాలి మనము? ఏం సాధించాలి? చదవా, జాబా, ఇల్లా? ఏం సాధించాలి మనం? జాబ్ లేని డబ్బులు సంపాదిస్తారు కదా. ఇంకేమని చేస్తారా పని? ఏం పని లేదు. నాలెడ్జ్. నాలెడ్జ్ అంటే ఎట్లాంటి నాలెడ్జ్ కావాలి? నాలెడ్జ్ అంటే ఎట్లా నాలెడ్జ్? నాలెడ్జ్ అంటే మంచి ఉన్నది, చెడు నాలెడ్జ్ ఉంది, రెండు ఉంది నాలెడ్జ్. ఎట్లా నాలెడ్జ్ కావాలి మనకు? మంచి మంచి అంటే ఏంటి తెలియాలి కదా. మళ్ళా ఒకదాని కొన్ని సెకండ్ అయినా లేదు, అయినా ఆయన ఫస్ట్ యూజ్ చేస్తాను ఆయనకు. చెప్పండి, ఎందుకు చేస్తాం? చేస్తారు కదా. ఏంటో ఇంట్లో ఇంట్లో ఎక్కడన్నా ఫస్ట్ గణపతికి పెడతారు. చూస్తారు కదా, ఇల్లు కట్టుకుంటే బిల్డింగ్ ఫస్ట్ గణపతి పెడతారు. ఇంకొందరేమో రాక్షసులకు పెడతాం, కూర్చొని గణపతి పెడతారు తప్పకుండా.
గణపతి అంటే శివుడు పార్వతి కుమారుడు కదా, తెలుసా? ఎందుకైనా పూజ అంటే వాళ్ళ తమ్ముడు అన్నారు కార్తికేశ్వరుడు. కార్తికేశ్వరు ఆయనకి ఏం వాహనం ఉంటుంది? నేమాలు వేరే వాళ్ళు. ఒక్కొక్కసారి వాళ్ళిద్దరు పోటీ కదా. ఈ ప్రపంచంలో ఏ లోకాలు ఎవరు ఫస్ట్ పొందిస్తే వాళ్ళు మంచి లోకాలని చెప్పింది అని వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు ఉన్నారు. ఆరోగ్య పరమేశ్వరుడు అని షార్ట్ కట్ చెప్తారు. పెద్ద కథ చెప్పడం బాగుండాలి, పిల్లలకి ఎట్లాంటివి కావాలి అది చెప్పాలి, ఈ విద్యాభ్యాసం చెప్పాలి. అయితే 108 మంది ఎవరు ఫస్ట్ వస్తారు వాళ్ళకి మంచి బక్షిస్తారు, ప్రైవేట్ ఇస్తున్నారు. శివుడు అదే నేను మంచిగా ఉన్నా, ఎందుకంటే ఈ దగ్గర ఏం కావాలి వేయించారు కానీ గణపతి దగ్గర ఏం కావాలి వెల్కమ్ కోటు ఫస్ట్ ఆయన కూడా సరే అని చెప్పుకుంటాడు. ఒప్పుకొని ఇక వాళ్ళ స్టేట్ స్టార్ట్ చేసేది 7 లోకాలు తిరగాలి, ఇదే జాగ్రత్త 7 లోకాలు పొడికి రావాలి. అయితే ఈయన తొందరగా వెళ్ళిపోయాడు, కార్తికేశ్వరుడు వెళ్ళిపోయాడు. ఫస్ట్ లోకానికి వెళ్ళాడు. ఫస్ట్ లోకానికి అక్కడ పోయే వరకు ఆడవాళ్ళు గణపతి వెళ్ళాడు. ఫస్ట్ వెళ్ళాడు. మళ్ళీ సెకండ్ లోకానికి వెళ్ళాడు. ఆడవాళ్ళు ఆయనకంటే ఫస్ట్ ఎవరున్నారు? వినాయకుడు ఉన్నాడు. థర్డ్ లోకానికి వెళ్తే ఆడవాళ్ళు ఫస్ట్ ఎవరున్నారు? వినాయకుడు ఉన్నాడు. ఎక్కడ వెళ్ళినా ఫస్ట్ ఆయనకంటే కార్తికేశ్వరుడు ఫస్ట్ ఎవరున్నారు? వినాయకుడు ఉన్నాడు. ఆయన పరిశ్రమ అరే నేను ఇంత ఫాస్ట్ వెళ్ళి ఉన్నది ఇది ఎక్కడ చూడు అని ఆలోచన చేస్తున్నాడు. కార్తికేశ్వరుడు తొందరపడి కనుగొనగా అయితే ఆయన లాస్ట్ 7 లోకాలు తిరిగి వచ్చే వరకు మళ్ళీ గణపతి ఎక్కడ ఉండి పార్వతి పరమేశ్వరుడు దగ్గర ఉన్నాడా కదా ఉండేవాడు. మరి ఎక్కడొచ్చినావు అంటే గణపతి బుద్ధ వివేకుడు, గొప్ప జ్ఞానస్తుడైన అంటే వ్యక్తితో పనిచేస్తాడు. వ్యక్తి తెలుసు కదా, బుద్ధి వివేకు కాదు. అందుకైనా మహాభారతం రాష్ట్రాలని వ్యాధి చెప్తే అయితే ఏం చేసిందో అన్నిటికంటే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ. ఫస్ట్ కొన్ని ఎవరు మనకు? తల్లి మమ్మీ. అందుకే మాతృదేవోభవ అన్నారు మనకు చెప్పి. తల్లి కదా మీకు, మీరు పుట్టినాక మీకు పాలిస్తున్నది, అన్నం తినబెడుతున్నది, నడపడం నేర్పిస్తున్నది, మాటలు నేర్పిస్తున్నది. ఈ మమ్మీ డాడీ నాన్నమ్మ అని ఎవరు చెప్తున్నారు? ఎవరు చెప్తారు? అమ్మని చెప్తారు. ఫస్ట్ గురువు అమ్మ. పితృదేవోభవ అంటే సెకండ్ గురువు తండ్రి. అలా తండ్రి మనకు పోషణ చేస్తాడు. కష్టం చేసి డబ్బు సంపాదించి మనకు పోషణ చేసిన పితృదేవోభవ అన్నట్టు. ఫస్ట్ దేవుడు ఎవరు మనకు? తండ్రి అన్నట్టు. లోకం చూపించినారు తల్లిదండ్రులు తెలుసు కాబట్టి అప్పుడు ఆయన బుద్ధి జ్ఞానం ఉంది కాబట్టి ఎవరు 7 ప్రదక్షిణాలు తల్లిదండ్రులు చేసింది. ఆయన ఎవరు? పార్వతి పరమేశ్వరుడు. ఎవరు? వినాయకుడు. 7 ప్రదక్షిణ చేసినవారు వినాయకుడు. ఈ ఒక్కొక్క ప్రదక్షిణ చేస్తుందంటే ఒక్కొక్క లోకానికి వెళితే అంటే అంత గొప్ప తల్లిదండ్రులు పూజ చేస్తే అర్థమైందా? తల్లిదండ్రులు పూజ చేస్తే అంత గొప్పది. ఒక్కొక్క లోకానికి కార్తికేశ్వరుడు వెళ్ళి కానీ ఒక్కొక్క లోకంలో ఆయన కనబడ్డాడు. కానీ ఒక్కొక్క ప్రదక్షిణ చేసిన ఒక్కొక్క లోకానికి వెళ్ళాడు. అంత గొప్ప తల్లిదండ్రులు ఎవరికి పూజ చేస్తారో వాళ్ళు తప్ప గొప్ప వాళ్ళు అవుతారు. అర్థమైనా? పూజ చేస్తారు తల్లిదండ్రులు. రోజు మమ్మీ డాడీకి నమస్కారం పెట్టి రావాలి కాళ్ళ మొక్కి. వాళ్ళ వాళ్ళు చెప్పిన మాట వినాలి. ఎవరైతే తల్లిని చెప్పిన మాట వింటారో వాళ్ళు పూజ చేస్తారో వాళ్ళు మంచి మహాత్ములు అవుతారు. మహాత్మా గాంధీ తల్లి మాట జయగట్టకపోతుంది. రాత్రి 2 అయినా తండ్రి కాళ్ళు ఒత్తుకుంటూ కూర్చుంటారు. నాన్న బీమారి ఉంటే రాత్రి 2 అయినా పెళ్లి అయినా కూడా కాళ్ళు ఒత్తున్నాయి. అంత సేవ చేసిండు. తల్లి మాటకు తప్పు దాంట్లో ఓడదు కాబట్టి ఆయన మహాత్ముడైంది తెలుసా. అట్లాంటి వీటిలో తల్లిని సేవ చేసి తల్లికి ఎప్పుడు చెప్పినట్టుంటే మనం కూడా మహాత్ములం కావచ్చు కదా. కావచ్చు కదా. అవుతారా? తప్పకుండా తల్లిదండ్రులు రోజు కాళ్ళు మొక్కాలి. కానీ మొక్కలు కదా మొక్కి దానం చేయాలి. అయ్యో మా మమ్మీ ఆడపిల్ల అట్లా కాదు. తల్లిదండ్రులు మనకు మాతృదేవోభవ. మనకి వచ్చేది మనకు తల్లి కదా. ఫస్ట్ దైవం తల్లి తండ్రి అని భక్తి అంటారు. ఎవరైతే తల్లిగా పూజ చేస్తారో వాళ్ళు అన్ని దేవుళ్ళ పూజ చేస్తుంటారు కూడా. అర్థమైందా?
ఎవరైతే తల్లిదండ్రులకు పూజ చేస్తారో వాళ్ళు అన్ని దేవుళ్ళకి పూజ. అందుకే గణపతి ఫస్ట్ ఆయన ఎప్పుడు ఆశీర్వదించాడు, బిడ్డ నువ్వు ఏ పూజ చేసినా అన్ని పూజలు దేవుళ్ళకి పూజ చేస్తావు, ఫస్ట్ పూజ నువ్వు చేసిన తర్వాత నీకు పూజ చేసిన తర్వాతే వేరే పూజ స్టార్ట్ అవుతుందని అప్పుడు ఆశీర్వదించేవారు శివ పార్వతి. చూసినావా తల్లిదండ్రులకు పూజ చేసి అంత ప్రేరణ వస్తుంది వాళ్ళకి. అందుకే గణపతిని పూజ చేస్తాము, నవరాత్రి కూర్చుంటాము, ప్రతి ఇంటికి గణపతి పెడతాం, మనము గల్లీలలో పెడతాం, చేస్తాము నవరాత్రి వేస్తాము, ఎంత పూజ చేస్తాం అన్నదా. అట్లా గణపతి పూజ చేయడం గొప్పగా, గణపతి లాగా మనం కావాలని అనుకోవాలి. అది పూజ, కరెక్ట్ కాదు, అది పూజ అంటారు. ఏదో పూజ చేస్తామా, ఇది చేసామా, ఆరేసామా, అది కాదు. గణపతి లాగా మనం కావాలి, అది భగవంతుడికి నచ్చేది. చేస్తారా కళ్యాణ పూజ? ఇప్పుడు 14th ఫిబ్రవరికి వస్తుంది మాతృపత్ర దివసం. ఈ కమ్సకం 15 ఏళ్ళ నుంచి మా గురువుగా తీసేది మాతృపత్ర దివసం, తల్లిదండ్రుల పూజ చేయడం. 14th ఫిబ్రవరి నాడు తల్లిదండ్రుల బుచ్చిని పెట్టి వాళ్ళకు బొట్టు పెట్టి 7 ప్రదక్షిణ చేసి వాళ్ళ కాళ్ళు ముక్కండి, అంతే. మమ్మీ డాడీ సాయంత్రమైనా పొద్దునైనా ఎనీ టైం చేస్తారా మీరు? వాళ్ళు ఎంత ఖుషి అవుతారు, ఎంత ఆనందంగా అవుతారు, చాలా ఆనందం అవుతారు. నా పిల్లలకి ఇంత సంస్కారం చాలా కాల్చుకుని ఏడుస్తారు తెలుసా, ఉపయోగిస్తారు, ఏడుస్తారు తల్లి. వాళ్ళకి చక్కెర అన్న స్వీట్ గిన్నె పెట్టినా మంచిది. ఎప్పుడైతే ఎక్కడ మీకే పెడతారు కదా, మీరు ఆ రోజు తల్లి పెట్టాలి. అవును మాతృపితృ దివస్ అంటారు తల్లిదండ్రుల పూజ. మా తల్లి పిచ్చి పిచ్చి అవి బయట వేసింది, కానీ తల్లిదండ్రులు పూజ చేసింది మన దేశం. గణపతి పూజ చేసింది కాబట్టి ఆయన ఇప్పటికి మనం పూజ చేస్తున్నాము కదా. మనం గణపతిలాగా కావట అవును కదా, చేస్తారు కదా తల్లిదండ్రులు, చేస్తారా? 14th ఫిబ్రవరి తెలుసు కదా, టీచర్ చెప్తాను ఆ రోజు జ్ఞాపకం చేస్తే తప్పకుండా చేయాలి. మేము స్కూళ్ళలో చేపిస్తాము, తప్పటికి సమయం లేదు కాబట్టి చేయడం కొంచెం కష్టం అయ్యేది. మీరు ఇంట్లో చేసుకోవచ్చు, ఒక రోజు ముందు టీచర్ చెప్పగలుగుతారు చేయాలి. ఆ రోజు చేసినట్టు మన ప్రపంచంలో మాతృపితృ దివస్తాన్ని అందరూ అనుకుంటారు. అందుకే మన భారతదేశం ఇంత గొప్ప తెలుసా లేదా? ఇంకొక చరణ కథ చెప్తాను. స్వాగతం తెలుసా? స్వామి వివేకానంద తెలియదా? బుక్స్ లేదా? చూపిస్తాను కదా. నేను స్టార్టింగ్ చూస్తే అది ఆరెంజ్ కలర్ బట్టలు వేసుకుంటాడు ఆయన. 5th వాళ్ళు తెలుసా? అదే చిన్న వాళ్ళు తెలియదు, కానీ ఫోటోలు అయితే ఉంటాయి స్కూల్లో అయితే కంపల్సరీ ఉంటాయి. స్వామి వివేకానందుడు మన భారతదేశ వాడబడ్డాయన. ఆయన చిన్నప్పటి నుంచి మంచి తల్లి చెప్పినట్టు వింటున్నాడు. ఆయన మంచి పరివర్తన, అంటే ఎర్రగా పెద్ద చాలా బాగా అందంగా కనబడుతున్నాడు. ఆయన ప్రపంచంలో లెక్చర్ ఇస్తాను పోతుంది చెప్పడానికి. ఆయన భగవద్గీత చదివింది కాబట్టి మంచి చెడు తెలుసుకుందాం కాబట్టి ప్రపంచంలో మోటివేషన్ చెప్పడానికి ఆయన చెప్పింది. ఆయన కూడా ప్రపంచం గురించి ఆయన అట్లాంటి ఆయన ఒకసారి ప్రపంచంలో పెద్ద లైబ్రరీ ఉంది, పెద్ద లైబ్రరీ ఏముంది లండన్ లో ఉంది అన్నట్టు. ఈ కథ ఏంటంటే మీరు తర్వాత మీకు ముందు ముందు వస్తాయి కథలని ఈ స్కూల్లో, పెద్ద స్కూల్ వస్తాయి. అయితే అతను ఏం చేసిందో లైబ్రరీకి వెళ్ళి ఒక లావు పుస్తకం తీసుకొచ్చు. లైబ్రరీ ఒక రోజు చదివాక మళ్ళీ నెక్స్ట్ డే ఇవ్వాలన్నట్టు. ఒక్క రోజు 2 రోజులు 3 రోజులు ఇంత లావు పుస్తకం ఒక రోజు చదువుతారా? చదవలేదు కదా. 1 రోజు 2 రోజు 3 రోజు 4 రోజు చదివాడు. చదివిన తర్వాత ఆ లైబ్రరీ ఏమన్నట్టే, స్వామి నువ్వు చదువుతున్నావా మజాక్ చేస్తున్నావు అన్నాడు. మస్కిరి ఆడుతున్నావు, మజాక్ చేస్తున్నావు. లేదు నేను చదువుతున్నా. అదే ఇంత నా పుస్తకం ఉంటాయి, నా పుస్తకం ఉంది, ఎలా చదవగలగాను? నువ్వు రోజు ఇక్కడ తెస్తున్నావు, తీసుకుపోతున్నావు, ఎలా చదువుతున్నావు అంటే, సరే నీకు నేను చదవడం నీకు అనుమానం వస్తుంది కదా. సరే 5 పుస్తకాలు అట్లా 5 డేస్ అని విషయం 5 పుస్తకాలు తీసుకొచ్చి పెట్టాను. వీళ్ళకి ఏ క్వశ్చన్ అడుగుతా డబ్బు పేరుతో సహా పేజీ నెంబర్తో సహా నేను ఆన్సర్ చెప్తా ఉన్నాను. ఎవరు? స్వామి నాకు డబ్బు పేరు ఈ క్వశ్చన్ అడుగుతారు, ఈ పేజీలో ఈ జవాబు ఉందని చెప్తారు. అంత పవర్ఫుల్ స్వామి అంటే అడిగండి ఆ ఓనర్ అడిగి ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ అట్లా 10
క్వశ్చన్లు అడిగితే 10 క్వశ్చన్ పట్టా క్వశ్చన్ కళ్ళు మూసుకోండి. అరే 5 రోజులు ఇంత పెద్ద పుస్తకాలు చదివి ఇంత మెమోరీ ఎట్లా వచ్చింది? పేజీ నెంబర్తో సాధిస్తాం ఆన్సర్ అంటే మనం చెప్తామా? చెప్పలేం కదా. రోజు చదివినా కూడా మర్చిపోతాం ఎగ్జామ్ టైంలో. అప్పుడు ఆ ఓనర్ అన్నాడు, స్వామి నువ్వు సామాన్య మన మనిషి కాదు, మళ్ళీ నువ్వు ఏం చేస్తే నువ్వు ఇంతదాకా వచ్చింది, ఇంత జ్ఞాన శక్తి వచ్చింది అని దండాన్ని ప్రణాళిక చేసిండు. ఆయన చేస్తే అప్పుడు చెప్పిండు, నేను రోజు పొద్దున్న లేచినా స్నానం చేసిన వెంటనే నేను ఏకాగ్రత చేస్తాను. ఇప్పుడు సైంటిస్టులంతా అదే చేస్తాను. నేను చూస్తాను, మీరు కూడా ఇంటి దగ్గర కూర్చుని రోజు చేయండి ఏకాగ్రత, మెడిటేషన్ అడగని. అది చేస్తే తప్పకుండా మీకు జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఈ 3వ నేత్రం పెరుగుతుంది. ఓపెన్ ఫస్ట్ చూసిన రెప్పలు కొట్టగలరు. చూసినప్పుడు రెప్పలు కొట్టప్పుడు చూడాలి. ఒక గోడ చిన్నగా మీట్లో పైకి వస్తున్నారు, కూర్చున్నా కూర్చున్నా సరే, కింద కూర్చున్నా సరే, మన ఈ లెవెల్ ఉండాలి. ఇది లెవెల్ పైకి చూడద్దు, కింద కొట్టదు. ఓకే, ఒక టిక్కి పెట్టుకోవాలి. ఇట్లా దాన్నే చూస్తుండాలి. అయితే ఆయన అట్లా ఏకాగ్రత చేసింది కాబట్టి అంత మహాన్ మేధాడు. ఎందుకంటే ఫస్ట్ లెసన్ చదవగానే మొత్తం మనకు భయాడు, అంత పవర్ఫుల్ అయింది తెలుసు. అందుకే అంత లా పుస్తకానికి జవాబు ఇవ్వగలిగిందా లేదా? అదే మీరు చేస్తే అందులో మన పైసలు పెట్టాయిందా, మేనత పెట్టాయిందా? అదే చేస్తూ ప్రాక్టీస్ చేసింది కాబట్టి ఆయన ఏమైండు మహాత్ముడైంది. ఆయన కూడా అది కూడా మీరు చేస్తే మీరు కూడా టీచర్లు ఎన్నిసార్లు చెప్పినా ఇంటికాడ ట్యూషన్ చదువుతారు, మళ్ళీ ఎగ్జామ్ టైంలో జ్ఞాపకం ఉండదు. ఉంటారా? ఎందుకుంటది? అదే పిక్చర్ చూస్తారు, సినిమా చూస్తారనుకో, సినిమా చూస్తే తప్పకుండా మీరు ఒక్కొక్క డైలాగ్ ఒక్కొక్క యాక్టింగ్ ఎట్లా చేయాలని బరాబర్ తెలుస్తుంది. ఎందుకట్లా అంటే మీ దగ్గర బుద్ధి వివేకం ఉంది లేదా? కానీ మీరు కాన్సన్ట్రేషన్ పెట్టి చూస్తారు, బాగా మొత్తం బాడీలో ఏమైనా సరే చూస్తారు. అదే విధంగా మీ ఇట్లనే మెయింటైన్ చేస్తే, మీరు చదివేటప్పుడు అట్లా చేస్తే మీరు కూడా ఏమంటారు? మంచి చదువుతారు. ఒక్కసారి చదవగానే ఇప్పుడు ఒక్కసారి టీచర్ చెప్పాక మీకు ఎక్కడ చెప్పాలని అర్థమవుతుంది. మన ఇంటికి పుస్తకం చదివే అవసరం ఉండదు. ఇప్పుడు నా ఒక పిల్లలు వచ్చాడు, నా ఎంబడి వచ్చాడు, మా ఫ్రెండ్ లేడు అబ్బాయి, పోలీస్ వెళ్ళి స్కూల్. ఆ పిల్లలు చిన్నప్పటి నుంచి నా దగ్గర వెళ్ళాడు ముంబైలో. ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు కాలేజ్ సెంటర్లో జరుగుతుంది, డిగ్రీ పచ్చడి. ఆ పిల్లలు పుస్తకం పడతాడు, ఒక కన్ను కనబడాలి. ఎగ్జామ్ వచ్చినప్పుడు చదువుతాడు, పెట్టేస్తాడు. అసలు పుస్తకం పట్టాడు, కొట్లాక మొదలు అవుతాడు. ఎగ్జామ్లో రాస్తాడు, మంచి మార్కులు ఇచ్చాడు. చిన్నప్పటి నుంచి నేర్పించిన వాడికి ఇట్లాంటి సంస్కారం నేర్పించిన ఇప్పుడు వచ్చి వెళ్ళిన పుస్తకం అసలు పట్టాడు. లెక్చర్ వచ్చి ఇంటర్ వస్తాయి, ఎగ్జామ్ వస్తాయి. డిగ్రీ సెకండ్ ఇయర్ ఇక్కడికి కావాలని ఉంటుంది. ఇప్పుడు అట్లా మీరు కూడా మెమరీ ఉండొచ్చు కదండి, మీరు కూడా అలా సైడ్ అంటారు చేస్తారా? చేయండి, నేను చూపిస్తాను. ఎందుకంటే ఎక్కువ సమయం తీసుకోవాలి కదా మీకు, మళ్ళీ మీకు కూడా బోర్ అవుతారు లేదా? ఓకే సరే. ఎక్కడ చూడకు, నానే చూడండి. నేను కన్ను రెప్ప కట్టకుండా చూస్తాను. ఎన్ని సెకండ్ చూసాను నాకు తెలియదు. మీరు కూడా అట్లా నన్ను చూడండి, నేను చేస్తుంది ఎట్లా చేస్తుంది మీరు అలా చేయాలని. అంటే ఇంటికి పోయాను ఇక్కడ ఎక్కడ మీరు ఎక్కడ కూర్చుంటారు దాన్ని ఇక్కడనే చూడాలి. నేను ఇక్కడ కూర్చున్నప్పుడు అక్కడ చూస్తాను అంటే కదా, ఈ స్టేజ్ అదే ఇక్కడ చూడాలి. మీకు కూర్చుంది కదా, గోడకు ఒక టిక్లీ పెట్టుకోండి, ప్లేన్ ఏం పెట్టుకోండి, ఒక ప్లేన్ టిక్లీ పెట్టుకొని దాన్ని చూస్తుంది. ఎనీ టైం ఏకాగ్రత నాటకంటే హిందీ అంటారు, ఏకాగ్రత అట్లా చూస్తుండాలి. నేను చూస్తున్నా రెప్పలు కొట్టకుండా చూస్తాను. మీకు రెప్పలు కొట్టకుండా వస్తే మండుతాయి, అన్నది మండుతుంది, నీళ్ళు వస్తాయి. ఆయన కళ్ళు మూసుకొని మళ్ళీ ఎదరాలి. దానివల్ల మీకు ఈ శక్తి పెరుగుతుంది. కళ్ళలో దుమ్ముటగా వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినాక తర్వాత మనకు చూస్తూ మెల్లమెల్ల ప్రాక్టీస్ చేసినాక ఈ 3వ నేత్రం అంటే ఇది జ్ఞానశక్తి ఓపెన్ అయింది. అప్పుడు మీరు ఏం చదివినా ఫస్ట్ మీకు ఇలా సెక్రెట్ లెక్చర్ అంత పవర్ఫుల్. స్వామి వివేకానందుడు అదే చేస్తుంది. స్వామి వివేకానందుడు అదే చేస్తుండే కాబట్టి ఆయన అంత పవర్ఫుల్ మ్యాన్ అయిన కాబట్టి మీరు కూడా చేసి మీరు కూడా రావచ్చు కదా, అనలేదా? ఎక్కడ లేదా? మంచిగా అవుతారు. మంచి మేధావులు కూడా అబ్దుల్ కలాం కూడా అలా చేస్తుంది. సైంటిస్ట్ కూడా అదే చేస్తారండి. చేస్తారా? ఓకే, నేను చూడండి మీరు.
స్టేట్ కూర్చోండి. ఇట్లా కూర్చొని ఏవైతే జల్దీ ముసలు అవుతారు. కావాలా మీరు ముసలు ఓల్డ్ మ్యాన్ అవుతారా? రెండు నిమిషాలు ఇస్తాను. మీరేం చూడండి, నన్నే చూడండి. నేను మిమ్మల్ని కూడా అక్కడ ఇస్తాను. ఇంకా ఏముండదు, ఎందుకంటే నేను అక్కడ ఎంత నా దృష్టి నిలబడే కదా, అయితే నేను అక్కడ చూడవలసి వస్తుంది. నన్ను నేను రెప్ప కొడుతున్నా లేదా చూడాలి. అర్థమైందా? 1 2 కృష్ణ అనండి. ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుర్ధర ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయో భూతి సత్ర శ్రీ విజయో భవతి ధ్రువాణి తిర్మతిర్మహ ధ్రువాణి తిర్మతిర్మహ. ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుర్ధర ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయో భూతి తత్ర శ్రీ విజయో భవతి ధ్రువాణి తిర్మతిర్మహ. ధ్రువాన్నీతిర్మహిర్మః. ఈ శ్లోకం చదవడం మీ అమ్మ వాళ్ళు చదవమని టీచర్ గారు చదివిస్తారు. ఎందుకంటే మీకు హార్డ్ ఉంది, ఇది అర్థం కాదు. మొత్తం పుస్తకం శ్లోకం అంతా అర్థం కాదు కానీ ఓకే. మీరు హార్డ్ అండి, ఇది చదువుకుంటే దాన్ని అర్థం చదవండి. ఎందుకంటే ఇది తిరగాలంటే మీకు అంత పెద్ద క్లాస్ కాదు కదా మీకు. దుఃఖేషు విజ్ఞాన సుఖేషు విగత స్పృహ వీతరాగ భయక్రోధ సిత దీర్ము నిర్ముచ్చతే అని చదవండి. ఓకే. అంటే భగవంతుని అర్థం ఏంటంటే పాండవులు కౌరవులు తెలుసా? మహాభారతాల పాండవులు కౌరవులు. పాండవులు 5 ఉంటారు, కౌరవులు 101 మంది ఉంటారు. మహాభారతంలో గెలిచింది ఎవరు? పాండవులు 5 గెలిచిండ్రు. వాళ్ళ దగ్గర ఎవరున్నారు? భగవంతుడు కృష్ణుడు ఉంది కాబట్టి వాళ్ళు గెలిచిండ్రు. వీళ్ళ కృష్ణుడు లేదా అహంకారం ఉంది కాబట్టి వీళ్ళు ఓడిపోయారు. అదే ఇప్పుడు మనం కూడా ప్రపంచంలో వచ్చినాం కాబట్టి మనం కూడా భగవంతుని సాన్నిధ్యం, భగవంతుని స్మరణ ఎవరు చేస్తారో వాళ్ళు తప్పకుండా పరాజయం అంటే విజయం సాధిస్తారని అర్థం. అవునా? మీరు ఇప్పుడు చిన్న పిల్లలు కాబట్టి ఆ విధంగా చెప్పవలసి వస్తుంది. ఓకే. మీరు విజయం సాధించడానికి ఎక్కడైనా పోతారనుకో భయం అవుతుంది కదా. హరి మరి ఏదైనా ఒకటేనా రామరామ ఏదైనా భగవంతుని స్మరణ చేస్తానుకో విల్ పవర్ వస్తుంది మీ దగ్గర. చేస్తారా? మమ్మీకి ఏమైతుంది, మమ్మీ అయితే అనుకో ఒక భయం వస్తే అట్లా భయపడద్దు, ధైర్యంగా ఉండాలి. పుస్తకాలు చదివితే మీకు ధైర్యం వస్తుంది. దానివల్ల ఏం చేస్తామంటే మీరేం మాట్లాడరు, భగవంతుడు రామ అంటారు. మీకు ఇష్టం ఏ దేవుడు ఇష్టం ఉండో ఆ దేవుడిని రామ 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 అంటే నీ భయం అంతా పోతుంది. అవును కదా? ఒక కుక్క వచ్చింది అనుకో మన ఇంట్లోకి, హరి అంటే పోతా లేదా? అట్లా మనకు ఒక భయం వచ్చింది అనుకో అప్పుడు ఏం చేయాలి? రామ 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 అది అదే ఒక భయం లేకపోతుంది. చిన్న చిట్కా చెప్పిన మీకు. భయపడతారు ఇప్పుడు? భయపడదు. ఇతరులు కూడా భయపడద్దు. ఓకే. ఎప్పుడు భయం వచ్చినా ఏదన్నా మీకు ఇష్టం దేవుడు, కృష్ణుడో రాముడో శివుడో దేవతను ఏ దేవత ఏది ఇష్టం ఉన్నా ఆ దేవుడిని స్మరణ చేయాలి. మీరు చిన్న వర్డ్. ఓకే. చేస్తారా? తప్పకుండా చేయాలి. అవునా? మమ్మీ డాడీ ఎప్పుడు మీ ఎప్పుడు ఉంటారు కదా, ఎప్పుడైనా మీరు ఒక్కరొక్కరు ఉండవలసి వచ్చింది. అప్పటి ఇప్పటి ధైర్యం తెచ్చుకుంటే అప్పటి వరకు మీరు ఇంకా ధైర్యస్తులు అవుతారు. ఓకే. అర్థమైందా? సరే. ఓం ఓం నమః పెట్టండి. క్లోజ్ చేయండి బుక్స్.
లేదు